భోజనం వడ్డించాను, రండి. వద్దు, నాకు ఆకలిగా లేదు. కనీసం కొంచెం మజ్జిగైనా. వద్దు సుశీల, నాకేమీ వద్దు. ఏమండి, మీరే ఇలా దిగులు పడితే మేమందరం ఏమైపోవాలి? నేను ఎవ్వరికీ ఏమీ చేయలేకపోయాను కదూ. ఏమండి, ఏం మాట్లాడి అవి? నాకు తెలుసు సుశీల, మన కుటుంబం ఇలా కావడానికి కారణం మాధవి మాత్రమే కాదు, నేను కూడా. నేను ఒక అసమర్థుణ్ణి, పిరికివాణ్ణి, చేతగానివాణ్ణి. వద్దండి, అలాంటి మాటలు అనకండి, నేను భరించలేను. భరించలేకపోయినా కొన్ని నిజాన్ని ఒప్పుకోవాలి సుశీల. ఇన్నేళ్లు కాపురం చేసిన నీకో బంగారు గొలుసైనా కొనిపెట్టగలిగానా? లే. ఒరే గోపాలం, నాకు తీర్థయాత్రలు చేయాలని, గుళ్ళు గోపురాలు చూడాలని ఉందిరా అని మా అమ్మ ఎన్నిసార్లు అడిగినా పంపించగలిగానా? లే. పెళ్ళిడొచ్చిన కూతురు ఇంట్లోనే ఉన్నా, దానిడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయని తెలిసినా దాని పచ్చని పందిట్లో 4 అక్షింతలు చల్లి దాని పెళ్లి చేయగలిగానా? లేదు. నీలిమకి ఎప్పుడైనా కాస్త ఖరీదైన బట్టలు కొనగలిగానా? లేదు. నాకు తెలుసు సుశీల, నేనొక సమర్థుడైన భర్తని కాదు, ప్రయోజకుడైన కొడుకునే కాదు, కడుపున పుట్టిన బిడ్డల ఆశని తీర్చగలిగే యోగ్యుడైన తండ్రిని అంతకంటే కాదు. అవునే, కన్న బిడ్డకి కళ్ల ముందే కోర్టులో అవమానం జరుగుతున్నా ఆ లాయర్ గాడు అడ్డమైన ప్రశ్నలు వేసి ద్రౌపది వస్త్రాపహరణం చేసినట్టు దాన్ని హింసించి మాటలతో కుళ్ళబొడుస్తున్నా. ఏమీ చేయలేక నిస్సహాయంగా తలదించుకున్నానే. కేసు గెలిచిన గర్వంతో ఆ రాస్కెల్ ఆ దీపకు నా కూతుర్ని ఉంచుకుంటాను అన్నా కూడా అక్కడికక్కడే వాణ్ణి నిలువునా నరికేసి అదే కోర్టులో లొంగిపోయే ధైర్యం లేక పిరికివాడిలా కళ్ళు చెవులు రెండూ మూసుకున్నానే. నాలాంటి అయోగ్యుడు, అప్రయోజకుడు బతికితే ఏంటి, చస్తే ఏంటి? మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడొద్దు. ఏం జరిగితే అదే జరుగుతుంది. మనం బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? ఆ దేవుడే దానికి ఏదో ఒక దారి చూపెడతాడు. సుశీల, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సుశీల, ఇలారా. ఏంటండి? ఏమీ లేదు, వెళ్ళు. ఎవడైనా సరే దేహి అని అడుకోవటానికి వస్తే ఒట్టి చేతులతో పంపించడం నాకు అలవాట్లేదు. రక్తి కట్టించలేకపోయినా కష్టపడి నటించాను. ఉంచుకోండి, దీన్ని కడుపు తీయించడానికైనా పనికొస్తుంది. అక్క మెడిసిన్ చదివితే చెల్లెలు కూడా డాక్టర్ అవుతానంటది. మరి మీ రెండో కూతురు ఏమంటుంది సార్? మీ పెద్దమ్మాయి లాగానే అభినవ కుంతీదేవి అవుతానంటుందా, లేక గంతకు దగ్గ బొంతలాగా ఎవరినో ఒకరిని చూసుకొని జంపు జిలాని అంటుందా? మీ ఇద్దరు కూతుళ్ళు జాతి రత్నాలు అనుకున్నాను. అబ్బే, ఇప్పుడు అర్థమైంది, ఒట్టి గులకరాళ్ళని. ముద్దాయి దీపక్ని నిర్దోషిగా ధృవీకరిస్తూ
తీర్పు చెప్పడమైనది. ఈ కేసులో దీపక్ తనని మోసగించాడు అనే ఫిర్యాది ఆరోపణ నిజమని ఎస్టాబ్లిష్ కాలేదు, నేరం రుజువు కాలేదు. ముద్దాయి దీపక్ని నిర్దోషిగా ధృవీకరిస్తూ తీర్పు చెప్పడమైనది. లేమ్మా, ఎంతసేపు ఇలా కూర్చుంటావు? వెళ్ళిపోతే నాకు తల కొరి ఎవరు పెడతారా? ఒకసారి లేవండి నాన్న, వచ్చింది చూడండి నాన్న. అమ్మా సుశీలమ్మ, ఒరే గోపాలం, లేవరా. పుట్టినప్పటి నుంచి ఈ అమ్మతో చెప్పకుండా ఏ పని చేసేవాడి కాదు. ఇప్పుడు ఎందుకురా ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత పని చేసావు? ఏం కావాలనుకున్నావురా? మేమందరం ఏమైపోవాలనుకున్నావురా? కోర్టుకు టైం అయింది, బయలుదేరండి. రాననుకున్నావమ్మా? ఇంకా రాలేదేంటా అనుకున్నాను నాన్న. అబద్ధం, పచ్చి అబద్ధం. ఎవరు ముయ్యరా? నువ్వు ఎదుర్కొంటోంది మాత్రం తాము అనుకున్నది సాధించటం కోసం. ఎంతకైనా తెగించే నరరూప రాక్షసులతో, మానవ రూపంలో ఉన్న క్రూరమృగాలతో ఆ సంగతి మర్చిపో. ఇంట్లోకి పదమ్మా. రామ్మా. కోర్టు నుంచి వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు కదమ్మా, ఇంతలోనే ఎలా జరిగింది?
ఒక్క రాత్రిలోనే మా కర్మిల కాలిపోయింది. భోజనానికి రండి అని పిలిచాను, వద్దన్నారు. కనీసం ఒక గ్లాసుడు మజ్జిగైనా తాగండి అని బదులాడాను, వద్దన్నారు. నిద్ర పడుకుంటాను అన్నారు. దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేస్తుంటే మళ్ళీ చూసి ఇలా అని దిగులుగా పిలిచారు. ఏంటండి అని అడిగితే అది ఆఖరి సార్ అన్నట్టు ముఖంలోకి చూశారు. ఇచ్చిదాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అదే ఆఖరి చూపనే. ఎవరి వల్ల కాదే. ఆ దేవుడు వాడికి అంతే ఆశీర్వాసి పెట్టాడు. అనుబంధాన్ని తెంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంతటి స్వార్థపరులంటే మీరు బాధ్యతలు ఇంకా పూర్తి కానే లేదు. పిల్లల జీవితాలు ఇంకా ఒడ్డుకి చేరనే లేదు. నీ దారిని మీరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఏం చేయాలంటే కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పుంటే నేను కూడా మీతో వచ్చేదాన్ని కదండి. వెళ్ళిపోయారండి నాన్న. బతికినంతకాలం గుండెల మీద ఆరని చింత తగిలింది. తను మాత్రం హాయిగా వెళ్ళిపోయారే. ఇక మనందరికీ మిగిలిందే ఏడిపోయినమ్మా. ఊరుకోండమ్మా, ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి వస్తాడా? మీరే ఎలాగో గుండె రాయి చేసుకోవాలి. అది గుండె కాదు సత్తమ్మ, బండరాయి, పాషాణం. అందుకే చెట్టంత కొడుకుపోయినా ఇంకా ఈ గుండె కొట్టుకుంటుంది. ఓరి భగవంతుడా, దీనిని తీసుకుపోయావయ్యా. కాటికి కాళ్ళు చప్పుకున్న దాన్ని నన్నైనా తీసుకుపోయావు కాదే. నువ్వే దేవుడివయ్యా, నువ్వే దేవుడివి. ఈ వయసులో నాకు కడుపు కోత మిగిల్చావు కదరా.
స్వార్థం అనుకోవడం తప్ప ఇంకేం చేయగలవే? నాన్న లేవండి నాన్న, ఇంకా ఎంతసేపు పడుకుంటారు? వచ్చే వారం నా పుట్టినరోజు వస్తుంది, మర్చిపోయారా? నాకు కొత్త బట్టలు కొని పెడతా అన్నారు. లేకండి నాన్న, వెళ్ళి కొనుక్కుందాం. నాన్న లేవండి నాన్న. అదేమంటుందా విన్నారా? ఒకసారి కళ్ళు తెచ్చి చూడండి, దానికి మీరంటే ఎంత ప్రేమ చూడండి. ఒక్కసారి లేవండి. ఇప్పటికే బారెడి పొంది కూతురైనా కొడుకైనా ఈ ఇంటికి పెద్ద పిల్లవు నువ్వే. జరగాల్సిన చూడాల్సిన బాధ్యత కూడా నీదేనమ్మా. నేనేం చేయను సత్తమ్మా, నేనేం చేయను చెప్పు. నాన్నగారు నా వల్లే. మాధవి, ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతాము. కాకపోతే కాస్త వెనక ముందు అంతే. లేమ్మా, ఇలాంటప్పుడే నలుగురు మగవాళ్ళ సహాయం కావాలి. మీ నాన్నగారి స్నేహితులు ఉన్నారుగా, వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకుని వస్తారు. విన్నాను. అంటే మీరు నాన్నగారు పోయిన సంగతి తెలిసి కూడా కావాలనే రాలేదు. అంకుల్, నేను నాన్నగారికి ఎంతో మంచి ఫ్రెండ్. మీరే ఇలా. నేనే కాదు, నువ్వు చేసిన దిక్కుమాల పనికి ఎవడు మీ ఇంటి గడప కూడా తొక్కడు. ప్లీజ్ అంకుల్, అలా అనకండి. నాకేం చేయాలో తోచకే మీ దగ్గరకు వచ్చాను. మగ దిక్కులేని ఇల్లు, అన్ని దగ్గరుండి మీరే జరిపించాలి. ఏంటి కర్మకాండలన్నీ నేనే దగ్గరుండి జరిపించాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. అంకుల్, నీకు చేతులైతే దండం పెడతాను. ఇంటి ముందు నాన్నగారి శవాన్ని పెట్టుకుని అసలు ఏం చెయ్యాలో, పద్ధతుల ప్రకారం ఎలా జరిపించాలో తెలియకే. నన్ను అడుగుతావే? మెళ్ళో ఒక పసుపు తాడు కట్టుకుని నాకు ఓ మొగుడు ఉన్నాడని చెప్పుకుంటూ తిరుగుతున్నావుగా, వెళ్ళి వాడిని అడుగు. నీకు కడుపు చేసిన వాణ్ణి, మీ నాన్నకి అల్లుణ్ణి పద్ధతి ప్రకారం తల కొరువు పెట్టమని వెళ్ళి అడుగు. అంకుల్, నేను తప్పే చేశాను, ఒప్పే చేశాను. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు. ప్లీజ్ ఒక్కసారి రండి. నా కోసం కాదు, నిద్రలోనే కళ్ళు మూసిన మీ ఫ్రెండ్ కోసం. కడసారి చెప్పుగా ఒక్కసారి రండి. రానని చెప్తే అర్థం కావటం లేదా? ఇప్పుడు కడసారి చూపుగా రమ్మంటావు, తీరా వచ్చాక కర్మకాండకి డబ్బులు లేవు కాస్త సర్దండి అంటావు. ఆ తర్వాత 10వ రోజు దాకా అన్ని దగ్గరుండి చూసుకోమంటావు. ఆ తర్వాత నీ దరిద్రాన్ని నా తలకు ఎత్తుకోమంటావు. అంతేగా? అంకుల్, అంకులు లేదు, పెంకులు లేదు. వెళ్ళవమ్మా. ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే నలుగురు నన్ను నానా మాటలు అంటారు. వెళ్ళ ప్లీజ్ అంత నిర్దయగా మాట్లాడకండి. మీరు రాకపోయినా కనీసం పాడు పోయడానికైనా నలుగురు మగవాళ్ళైనా. ఆ మాత్రం దానికి నేనెందుకులే, నువ్వే వెళ్ళాడుగు. నలుగురేం కర్మ, 40 మంది మగాళ్ళు నేనంటే నేనని పోటీలు పడతారు. నీ నాన్న శవాన్ని మోయడానికి, నిన్ను నీ చెల్లెల్ని ఉద్ధరించడానికి. మీరు మా నాన్నకి ఫ్రెండే కాదు, కనీసం ఒక మనిషి కూడా కాదు. చెప్పవులే, వెళ్ళి
అది కాదు స్వాతి.